నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతి పెరగడంతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాజెక్టుల గేట్లను ఎత్తారు. వరుసగా సెలవులు రావడంతో నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, కళ్యాణి ప్రాజెక్టులకు పర్యాటకుల తాకిడి పెరిగింది. బంగాళాఖాతంలో వెంటనే అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 6 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది. శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 18న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎడాతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారిపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా వర్షాభావంతో ఎడారిని తలపించిన చెరువులు, నదులు ఒక్కసారిగా జలకను సంతరించుకుంటున్నాయి. పలు ప్రాజెక్టులలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. ప్రాజెక్టుల వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. శ్రావణ మాసం సందర్భంగా చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. లక్ష్మీ రమణ రమణీయ తేజ అద్భుత చరిత శ్రీ నరసింహ. ముని జనలోల అసుర సంహార వైకుంఠ ధామ జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. శ్రీగిరీశ శ్రీ నరసింహ దేవదేవా జయ నరసింహ. భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిజాం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50.500 క్యూసెక్కుల వరద నీరు చేరుతున్నట్లు చెప్పారు.
12.353 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరడంతో సోమవారం గేట్లు ఎత్తే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఈఈ సులేమాన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 50.500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ఇంత ఇంట్లో కొనసాగితే రేపు గేట్లు ఎత్తి మంచిర్యాలలోకి నీరు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 14.5 అడుగులు కాగా ప్రస్తుతం 14.90 అడుగుల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు ఎగువ పరివాహక ప్రాంతం నుండి నీరు వస్తున్న కారణంగా సోమవారం ఏ సమయంలోనైనా ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తి మంచిర్యాల నదిలోకి వదిలే అవకాశం ఉందని, కావున రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల కాపర్లు ఎవరూ నీటి ప్రవాహంలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం నిజాం సాగర్ నీటి మట్టము 1400 ఫీట్లు ఉన్నది, అంటే 11.8 టీఎంసీలు. ఫుల్ కెపాసిటీ 17.8 టీఎంసీలు. ఇన్ఫ్లో 45,000 క్యూసెక్స్ వస్తుంది. సో ఇదే విధంగా ప్రవాహం నదిలోకి కొనసాగితే రేపు మధ్యాహ్నం తర్వాత ఫ్లడ్ గేట్స్ తెరిచే అవకాశం ఉన్నది. మంచిర్యాల ప్రాంత మంజీరా నది పరివాహక గ్రామ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మంజీరా నదిలోకి వెళ్లకుండా, పశువులు, గొర్రెలు కూడా వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరడం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు కృష్ణుడిని ఆరాధించారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణతో అలరించారు. చిన్న పెద్ద అందరూ కలిసి ఉట్టికొట్టి సంబరాలు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంబరాన్ని అంటాయి. జన్మాష్టమి సందర్భంగా మురళీ లోరడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీకృష్ణ సంకీర్తనలతో నీలవర్ణుని ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి. రాధాకృష్ణుని వేషధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే దేవాలయాలకు వెళ్లి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు తలను ఫిట్స్ పళ్లు బిగపట్టడం భయం గుండెదడ డిప్రెషన్ ఒంటరితనం మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం వ్యతిరేకమైన ఆలోచనలు తన గూర్చి మాట్లాడుకుంటున్నారని చంపడానికి వస్తున్నారని భ్రమపడటం ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్ బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్ హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంటిలో బ్రహ్మకమలం విరబూసింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వికసించిన బ్రహ్మకమలానికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా శీతల ప్రదేశాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే ఈ బ్రహ్మకమలం కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే తన రూపాన్ని కోల్పోతుంది. బ్రహ్మకమలం ఒక దైవిక పుష్పం. ఇది చాలా అరుదైనది. రాత్రిపూట వికసించి ఉదయానికి వాడిపోవడం దీని ప్రత్యేకత. హిందూ మతంలో ఈ పుష్పానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పౌరాణికంగా కూడా ఇది పవిత్రమైన పుష్పంగా భావించబడుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పమైన బ్రహ్మకమలం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ నగర్ కాలనీలో గల ఓ ఇంట్లో వికసించాయి. వీటిని స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిమాలయ ప్రాంతాల్లో సహజంగా కనిపించే ఈ అరుదైన మొక్కను ఇప్పుడు చాలా మంది ఇంట్లోనూ పెంచుకుంటున్నారు. మొగ్గ తొడిగిన తర్వాత సుమారు 2 నుంచి 3 వారాల్లో బ్రహ్మకమలం వికసిస్తుంది. రాత్రి పూసే ఈ పువ్వులు సూర్యోదయం కల్లా వాడిపోతాయి. బ్రహ్మకమలం వికసించినప్పుడు వెలువడే పరిమళం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ పువ్వులు పూసిన ఇంట్లో సమస్యలు తొలగిపోతాయని, లక్ష్మీదేవి కృప లభిస్తుందని ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. బ్రహ్మకమలం పూసిన ప్రదేశం పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లలో ఈ మొక్కను పెంచుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఎంతగానో అభివృద్ధి చెందినా రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని IVF సేవాదళ రాష్ట్ర చైర్మన్ బాలు అన్నారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే రక్తదాతల సహకారంతో మాత్రమే రక్తాన్ని అందజేయగలమన్నారు. అలాంటి రక్తదాతలు కామారెడ్డి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉండడం దేశానికి గర్వకారణమన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం IVFల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2 సంవత్సరాల కాల వ్యవధిలో 4,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావాల్సిన రక్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందజేస్తున్నందుకు గాను
జాతీయ స్థాయిలో రక్తవీర్ పురస్కారాలకు ఎంపిక చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐవీఎఫ్ సేవదళ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడారు. గడిచిన 18 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వారికి సకాలం రక్తాన్ని అందజేస్తూ ఇప్పటి వరకు 25,000 యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు. 2023 నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2,306 యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోని ఘనతను సాధించిన సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలిచి ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకోవడం జరిగిందన్నారు. ఈ పురస్కారం అందుకోవడానికి సహకరించిన రక్తదాతలకు, రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన దాతలకు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరం నుండి 2024 ఒక సంవత్సర కాల వ్యవధిలో 2,306 యూనిట్ల రక్తాన్ని తలసేమియా చిన్నారుల కోసము అందజేయడము మరియు ఇప్పటి వరకు 4,000 యూనిట్ల రక్తాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది చిన్నారుల కోసము అందజేసినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు మరి న్యూఢిల్లీలో అశోక హోటల్లో మంగళవారం రోజున రక్తవీర్ పురస్కారాలను మరి అందజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు, అదేవిధంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి మరి అర్జున్ మేఘవాల్ రామ్ గారు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. మరి అవార్డు అందుకోవడం అనేది మరి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది మాకు వ్యక్తిగతంగా పొందినటువంటి అవార్డు కాదు. ఎవరైతే ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలు కానీ, ఎవరైతే రక్తదాన శిబిరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి వారికి వాటర్ బాటిల్స్ కానీ, అప్రిసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ మరి అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అధ్యక్షులుగా, గౌరవ అధ్యక్షులుగా మరి వేద ప్రకాష్ గారు, మరి అధ్యక్షులుగా జమీల్ అహ్మద్ గారు, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ పుట్ల అనిల్ కుమార్ గారు, ఉపాధ్యక్షులుగా ఎర్రం చంద్రశేఖర్ గారు, వెంకటరమణ గారు, మరి కోఆర్డినేషన్ గా మరి గంపా ప్రసాద్ గారు ఉండడం అనేటువంటి జరిగింది. వీరందరి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేస్తూ మరి ప్రాణదాతలుగా ఈరోజు నిలవడం అనేటువంటి జరుగుతుంది. మరి రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మరి ఎంత వైద్య రంగం అభివృద్ధి చెంది నిదర్శనమైన అవార్డుగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఇన్ని వేల మంది రక్తదాతలు కలిసి 10,000 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావడం అనేది ఒక సామాజిక నిబద్ధతకు, ఒక సేవా దృక్పథానానికి, సమాజానికి ఇలా కామారెడ్డి రక్తదాతలు ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మరిన్ని రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాణాలను కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.